సోషల్ మీడియా విషయంలో తెలంగాణ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా పోస్టులపై ఆంక్షలు విధించారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిపై రౌడీ షీట్లు, హిస్టరీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు తెరవాలని డీజీపీ ఆదేశించారు. అన్ని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లకు ఉత్తర్వులు జారీ చేశారు. సోషల్ మీడియా పోస్టులపై పోలీసు యొక్క కఠిన నిర్ణయాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, శ్రీనివాస్, రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రతను గాడిని పెట్టేందుకు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా పోస్టులపై తెలంగాణ పోలీసులు ఆంక్షలు విధించారు. ముఖ్యంగా సోషల్ మీడియా నేరాలు అలాగే ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వారిపై ఇక నుంచి ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా భవిష్యత్తులో ఎలాంటి సైబర్ నేరాలకు పాల్పడకుండా ఉండేందుకు భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం వారిపై రౌడీ షీట్లు అలాగే హిస్టరీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు తెరవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తెలంగాణ సైబర్ క్రైమ్ విభాగం అన్ని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ప్రధానంగా సైబర్ నేరాలకు తరచుగా పాల్పడుతున్న వ్యక్తులపై నిఘా ఉంచాలంటూ కూడా ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ తో పాటు ఆర్థిక నేరాలు అలాగే సోషల్ మీడియాలో తప్పుడు వీడియోలు పెట్టే వారిపై కఠినంగా వ్యవహరించాలంటూ ఈ ఆదేశాల్లో అయితే పేర్కొన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ అంశాలను ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కూడా అందులో పేర్కొన్నారు. ముఖ్యంగా ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల, కఠినమైన చర్యలు తీసుకోవడం వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉంటాయంటూ కూడా ప్రస్తుతం ఈ తాజా నివేదికలు అయితే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే పేర్కొంది. అన్ని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ లో ఎస్ఐలతో పాటు సిఐలు కూడా ఈ ఆదేశాలను అమలు చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. తరచుగా కూడా తెలంగాణ వ్యాప్తంగా తరచుగా సోషల్ మీడియా వేదికగా సైబర్ నేరాలు తరచుగా చోటు చేసుకుంటూ ఉంటాయి. పోలీసులు ఎంతగా కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ సోషల్ మీడియా వేదికగా ఆర్థిక నేరాలతో పాటు వివిధ నేరాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కఠినంగా వ్యవహరించాలంటూ పోలీస్ శాఖ ప్రస్తుతం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. దేశవ్యాప్తంగా 2024వ సంవత్సరంలో సుమారుగా 23,000 కోట్ల రూపాయలు ఆర్థిక మోసాలు జరిగాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కువగా ఈ సైబర్ మోసాలు జరుగుతున్నాయి. అలాగే సోషల్ మీడియా వేదికగా కూడా నేరాలు జరుగుతున్న తరుణంలో ప్రస్తుతం పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. శ్రీనివాస్. రైట్ మణికంఠ, థ్యాంక్ యూ.